చూద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి వివిధ విభాగాలను యూనిట్గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను సంస్కరించాలన్నారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గంజాయి డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయమని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సరఫరా చైన్ బ్రేక్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అసలు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే వారిని ప్రోత్సహించాలని, అందుకు కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చి ఇతర రాష్ట్రాలకు టీఎస్ న్యాబ్ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని డ్రామాలాడుతున్నారని విమర్శించారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎలాంటి దాడులు జరగకపోయినా వీల్చైర్ నాటకాలు ఆడారని, అందుకు వీడియోలే సాక్ష్యమంటూ ఆయన వివరించారు. తనపై భౌతిక దాడి జరిగిందని వీల్చైర్ ఎక్కిన నాని అందుకు సరిగ్గా 2 గంటల ముందు అంత యాక్టివ్గా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ఉద్యోగాలన్నింటికీ తమ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల ఫలితాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విడుదలయ్యాయన్నారు. అయితే ఈ ఉద్యోగాలన్నీ తామే ఇచ్చినట్లు రేవంత్ చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పట్టభద్రుల ఎన్నికల తీరును అవమానిస్తున్న కేటీఆర్పై కేసు పెట్టాలని మల్లు రవి ఫైర్ అయ్యారు. కేటీఆర్కు చరిత్ర తెలియదని విమర్శించారు. పరిపాలన చేతకాని వ్యక్తి అని మండిపడ్డారు. చేతకాని వాడే శాపనార్థాలు పెడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్పై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామన్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, 6 గ్యారంటీల అమలు అసాధ్యమని, తన పేరుతో పత్రికలో వచ్చిన అసత్య కథనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 15 రోజుల్లోగా బాధ్యుల్ని పట్టుకోకపోతే సైబర్ క్రైమ్ ఆఫీస్ ముందు బైఠాయిస్తానన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీస్ అధికారులను వివిధ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇవాళే ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారికి సూచించారు. సమస్యాత్మక సెగ్మెంట్లలో లాండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ ఆదేశించారు. పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను కేటాయించారు ఏపీ డీజీపీ. తనపై జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలను ఖండించారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు డీల్స్ చేసినట్టు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను, తన కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని స్పష్టం చేశారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్న సీఎస్ జవహర్ రెడ్డి, లేకపోతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,63,839 మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. తెలంగాణలో 2024-25 స్కూల్ అకాడమీ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు. 23 ఏప్రిల్ 2025 వరకు మొత్తం 229 పని దినాలుండనున్నాయి. ఇక జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం జరగనుంది. అలాగే అక్టోబర్ 2 నుంచి 14 వరకు
13 రోజుల పాటు దసరా సెలవులు. ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు మిషనరీ స్కూల్స్కు క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. అటు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. అవసరం లేకున్నా సిజేరియన్స్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 5 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు డీఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఒక్కో కాన్పుకు 70,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారని నిర్ధారించారు అధికారులు. మరో 99 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. కరీంనగర్లో హనుమాన్ దీక్షా స్వాములను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. స్వాములు ర్యాలీ చేస్తుండగా ఓ వ్యక్తి తల్వార్ తిప్పడంతో స్వాములు అడ్డుకునే ప్రయత్నం చేశారు. శోభాయాత్రలో ఓ వ్యక్తితో ఘర్షణకు కారణమయ్యారంటూ హనుమాన్ దీక్షా స్వాములను అదుపులోకి తీసుకున్నారు. దీంతో హనుమాన్ మాలధారులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ నేతలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో గొడవ ముదిరింది. తొలుత ఓ వర్గానికి చెందిన వ్యక్తి అని భావించారు. అయితే జయదేవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారంటూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురంలో విలువైన వజ్రం లభించింది. వర్షాలు పడటంతో స్థానికులు వజ్రాల వేట చేపట్టారు. ఓ రైతుకు వజ్రం దొరకడంతో ఆయన ఇంటికి వ్యాపారులు క్యూ కట్టారు. ఈ వజ్రాన్ని 18 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. బహిరంగ మార్కెట్లో వజ్రం విలువ 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో మదనంతపురం శివారు పొలాల్లోకి జనం పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటం, వీకెండ్ హాలిడేస్ కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల వెలుపల క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. కంపార్ట్మెంట్లలో వెళ్లేందుకు స్వామివారి దర్శనానికి గంటల తరబడి వేచి చూస్తున్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. 10th ఇంటర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు వేలాది మంది తిరుమల వెళ్తున్నారు. తలనీలాల మొక్కులు చెల్లించుకుంటున్నారు. సప్తగిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. న్యూస్ దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6వ విడతలో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అత్యధికంగా బెంగాల్లో 77.99% పోలింగ్ నమోదైంది. బీహార్లో 52.24%, హర్యానాలో 55.93%, జమ్మూ కాశ్మీర్లో 51.35%, జార్ఖండ్లో 61.41%, ఢిల్లీలో 53.73% పోలింగ్ నమోదైంది. ఇక ఒడిశాలో 59.60%, యూపీలో 52.02% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ పూర్తవగా జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. దొంగలు సినీ ఫక్కీలో చోరీలకు తెగబడుతున్నారు. ధూమ్ సినిమా తరహాలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపెడుతున్నారు. కదులుతున్న ట్రక్ నుంచి సామాన్లు కొట్టేసి ఆపై 3 దుండగులు బైక్పై పరారయ్యారు. మధ్యప్రదేశ్ షాజాపూర్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రా ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ట్రక్కును 3 దొంగలు బైక్పై ఫాలో అయ్యారు. వారిలో 2 ట్రక్పై ఎక్కి మూటను రహదారిపై జారవేశారు. ఆ వెనకాలే బైక్పై మరో దొంగ అనుసరించాడు. వారిద్దరూ కదులుతున్న ట్రక్కు నుంచే ప్రమాదకరంగా బైక్పై దిగడం గగురుపాటుకు గురిచేస్తుంది. అటుగా వెళ్తున్న వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ధూమ్ మూవీలో చూపించిన దోపిడీ సీన్లు దిగదుడిపే అంటూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సీసీఎస్ ముందు సాహితీ ఇన్ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు. ప్రీలాంచ్ పేరిట 2,500 మందిని మోసం చేశారంటూ బాధితులు నిరసనకు దిగారు. శర్వాణి ఎలైట్ పేరుతో 10 టవర్లు నిర్మిస్తామంటూ 1,500 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టుతో బాధితులు బయటకొస్తున్నారు. ఉమామహేశ్వరరావు తమను వేధింపులకు గురి చేశారంటూ ఆరోపించారు. కేసు విచారణ వేగవంతం చేయాలని ఆందోళనకు దిగారు సాహితీ ఇన్ఫ్రా కంపెనీ బాధితులు.